పాకిస్తాన్కు గత కొంతకాలంగా పక్కలో బల్లెంలా బలూచ్ లిబరేషన్ ఆర్మీ మారిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ను బిఎల్ఏ కూడా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు తెరపైకొచ్చాయి. ఈ క్రమంగా తాజాగా పాకిస్తాన్ సైన్యానికి ఊహించని షాక్, ఇబ్బంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలింది. తమ ప్రావిన్స్ లోకి ఎంటర్ అయిన పదుల సంఖ్యలో పాక్ ఆర్మీ వాహనాలను పేల్చేసింది బిఎల్ఏ. పాక్ ఆర్మీ వెహికల్స్ ఒక్కసారిగా సినిమా స్టైల్లో గాల్లోకి లేచిపడిన పరిస్థితి తాము ప్రత్యేక దేశంగా ఏర్పడడానికి సహకరించాలే తప్ప ఇలా తమ ప్రావిన్స్ లోకి ఎంటర్ అయితే ఫలితం ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పారు. ఓ పక్క భారత్తో ఉద్రిక్త పరిస్థితుల వేళ సరిహద్దుల్లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులాగా ఉన్నాయని చెబుతోన్న వేళ మరోపక్క పాక్ సైన్యానికి ఊహించని దెబ్బ కొట్టింది బిఎల్ఏ. ఈ దాడిలో సుమారు 30 మంది పాకిస్తాన్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. కాగా కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి దాడుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 250 మంది పాక్ సైనికులు మరణించారని చెప్తున్నారు. మరోపక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు ప్రావిన్స్లలో కూడా పాక్ ఆర్మీకి ఎదురుగాలులు వీస్తున్నాయి.